రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు కార్మికులు. కలెక్టరేట్ ముందు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వేతనాల పెంపుదలలో పీఆర్సీ ప్రకటించడం జాప్యం జరుగుతూ ఉంది. వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. అందులో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వీరికి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. కార్మికుడు చనిపోతే దహన ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 2010లో ఇచ్చినటువంటి జీవోనే 10,000 రూపాయలు మాత్రమే దహన సంస్కారాలకు ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వేతనాల పెంపు కానీ అలాగే దహన ఖర్చులకు సంబంధించిన మార్పులు చేర్పులు కానీ చేయలేదు. తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు పెంచాలి, దహన ఖర్చులు పెంచాలి. కార్మికులు ప్రమాదానికి గురైతే మరణిస్తున్నారు. వారికి 25 లక్షల ప్రమాద బీమా చేయించాలి. అలాగే స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి, వేతనాలు తక్కువ ఉన్నాయి. వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వీరి పట్ల వాళ్ళ సమస్యల పట్ల పట్టించుకోవడం లేదు. మంత్రి సీతక్క గారు అనేక సార్లు గ్రామ పంచాయతీ కలిసినప్పుడల్లా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు పరిష్కరించలేదు. ఒకవైపు వారికి ఆర్థికంగా అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న ప్రమాదం జరిగి ఒక కార్మికుడు చనిపోతే కూడా కనీసం ఇన్సూరెన్స్, ప్రమాద బీమా లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. వారి ఆరోగ్యాలను సైతం పరంగా పెట్టి పనిచేస్తున్న వీరికి కనీస ఆరోగ్య బీమా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే వీరి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాను. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాం. లేని పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడించనే సరే వీరి సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతాం.